హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో నేను కూడా చాలా చాలా బాగున్నాను అనమాట. ఈరోజు వీడియో ఏంటి అంటే శ్రీశైలం బ్లాగ్ పార్ట్ 2 అనమాట. ఆల్రెడీ పార్ట్ 1 పోస్ట్ చేశాను కదా. ఇన్ కేస్ ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి ఆ వీడియో చూసేయండి. అండ్ ఇంకా ఇది వచ్చేసి పార్ట్ 2 అనమాట. లాస్ట్ టైం ఇక్కడ దాకా మీకు చూపించాను కదా. ఇంకా అక్కడ నుంచి డైరెక్ట్ శ్రీశైలం అయితే వచ్చేసినాము. ఫస్ట్ అయితే ఈ రీల్ తీసుకున్నాం అనమాట. నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నా ఈ రీల్ తీసుకోవాలి అనేసి. సో స్టార్టింగ్లో అయితే తీసుకున్నాం కానీ ఎండింగ్ అయితే చేయలేకపోయినాం అనమాట. మళ్ళీ నేను ఇంటికి వచ్చిన తర్వాత దాన్ని కంప్లీట్ చేయాల్సి వచ్చింది. ఇంకా పిల్లలకి పుట్టు వెంట్రుకలు తీయించాలి కాబట్టి కళ్యాణ కట్టకైతే వచ్చినాం అనమాట. ఇక్కడ మీకు ప్రైజింగ్ బోర్డు చూపిస్తున్నాను కదా. ఫస్ట్ చూడగానే చాలా చాలా అఫోర్డబుల్ అన్నట్టయితే నాకు అనిపించింది. కానీ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ వాళ్ళు ఎక్స్ట్రాగా ఛార్జ్ చేస్తున్నారనమాట. అదేంటో నాకు అర్థం కాలేదు. మేము వచ్చేసి ఆల్మోస్ట్ 8 మెంబర్స్ ఉన్నామన్నమాట. దాంట్లో 5 మంది గుండ్లు, ఇంకా 3 అయితే కత్తెళ్ళు అనమాట. అందరికి ఒకే అతను చేస్తున్నారు అనుకోండి, పోనీలే ఒక 1000 రూపీస్ పోతే పోనీ అన్నట్టయితే ఇచ్చేయచ్చు అనమాట. ఒక్కొక్కరికి ఒక్కొక్కరి దగ్గరికి పంపించారు. మళ్ళీ ఒక్కొక్కరికి ఇండివిజువల్గా ఛార్జెస్ చేస్తున్నారంటే నాకు కొంచెం ఎక్కువ అనిపించింది అనమాట. సో అదొక్కటి కొంచెం డిసప్పాయింట్మెంట్ అనిపించింది. ఇంకా మిగతాదంతా బాగానే ఉందన్నమాట. ఇంక ఇక్కడ ఆరుకైతే పుట్టు వెంట్రుకలు తీయడం స్టార్ట్ చేసేసారు. ఫస్ట్ అయితే తమలపాకు కట్ చేయించారనమాట. దాని తర్వాత బంగారు ఉంగరం ఉంటుంది కదా, దాంట్లో నుంచి తీసి అయితే 5 కత్తెలు మేనమామతో అయితే కట్ చేయించారనమాట. ఇంకా అంతే, నార్మల్గా ఇంకా గుండె ఎట్లా చేస్తారో అట్లనే చేస్తున్నారు. మన చిన్నోడికి ఏంటి అంటే బొమ్మలు చూసి అలవాట్లేదు, ఫోన్ చూసి అలవాట్లేదు అనమాట. సో అందుకనే మాకు కొంచెం కాంప్లికేట్ అయితే అయ్యింది. అస్సలు తీయించుకుంటలేడనమాట. చాలా సతాయించిండు. అక్కడ తీసేట ఆయన కూడా అసలు ఎవరిని సౌండ్ పిన్ డ్రాప్ సైలెంట్ లాగా అయితే పెట్టించిండు అనమాట. ఆయన కూడా ఆరు అయితే సపోర్ట్ చేయలేదు. ఇంక ఇట్లా అయితే కాదు అని చెప్పేసి తనకు మిల్క్ ఇవ్వండి, ఫీడింగ్ చేస్తున్నప్పుడే తీసేద్దాము అన్నట్టయితే చెప్పున్నారనమాట. ఇంకా తనని ఫీడింగ్ వేసుకొని ఇంకా గుండె అయితే కంప్లీట్ చేసినాము. చిన్న కట్ కూడా అయిందనమాట చిన్నోడికి. తను సపోర్ట్ చేయకపోవడం వల్ల నాకైతే భయం వేసింది. అట్లా హ్యాపీ అప్పుడు కూడా నేను చాలా భయపడ్డా అనమాట. హ్యాపీ ఇంకా 9 మంత్సే ఉండే, కానీ నేను భయపడినంత అసలు అక్కడ జరగలేదనమాట. హ్యాపీకి మంచిగా బొమ్మలు చూసే అలవాటు ఉంది కాబట్టి మంచిగా బొమ్మలు చూస్తూ తీయించుకుందనమాట. అసలు కట్స్ అవ్వలేదు, ఏం అవ్వలేదు, హ్యాపీగా అయిపోయింది హ్యాపీది. కాకపోతే ఆరుకే చిన్న కట్ అవ్వడం వల్ల నాకు కొంచెం బాధ అనిపించింది అనమాట. ఇంకా అట్లా 6 పుట్టు వెంట్రుకలు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇప్పుడు వచ్చేసి లియా పాప అనమాట. లియా పాపకు వచ్చేసి మా హస్బెండ్ అయితే కట్ చేస్తున్నారు. ఫస్ట్ అయితే సేమ్ తమలపాకు కట్ చేసిన తర్వాత బంగారు ఉంగరంలో నుంచి వెంట్రుకలు అయితే కట్ చేస్తారనమాట. ఇంకా సేమ్ ప్రొసీజరే, నార్మల్గా గుండె ఎట్లా చేస్తారో అట్లా చేస్తారు. మా లియా పాపకి ఏంటి అంటే మంచిగా బొమ్మలు చూసే అలవాటు ఉంది కాబట్టి తన బొమ్మలు చూస్తూ మంచిగా తీయించుకుందనమాట. కానీ తనకు ఒక్కటే బాధ ఏంది అంటే తన జుట్టు తీయొద్దంట. నా జుట్టు నాకు ఇచ్చేసేయండి అనేసి అయితే ఏడుస్తూ ఉంది. మళ్ళీ వాళ్ళ డాడీకి తీయించేటప్పుడు కూడా అట్లనే ఏడుస్తుంది అనమాట. డాడీకి జుట్టు తీయొద్దు అనేసి అయితే ఏడుస్తుంది. తనను ఊరుకోబెట్టడానికి మళ్ళీ డబ్బులు ఇచ్చి మనం మళ్ళీ మన జుట్టు కొనుక్కుందాము అంటే అప్పుడు గమ్మున అయిపోయింది అనమాట. మేమైతే చాలా చాలా నవ్వుకున్నాం. చిన్నపిల్లలు అంటేనే అట్లా కదా. సో ఇంకా లియా పాప కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత వాళ్ళ డాడీ చేయించుకున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి పుట్టు వెంట్రుకలు తీయించినప్పుడు ఒక్కరే చేయించుకోవద్దు అనమాట. 2, 4, 6 మెంబర్స్ అట్లా వెళ్ళాలన్నమాట. ఈవెన్ నెంబర్లో. హ్యాపీ అప్పుడు ఏంటి అంటే హ్యాపీ చేయించుకున్న తర్వాత నేను చేయించుకుందాం అనుకున్నాను, కానీ నాకు అప్పుడు యాదగిరిగుట్ట మొక్కుండే అనమాట 5 కత్తెలు. సో అందుకనే నేనైతే ఇవ్వలేకపోయినా అనమాట. వాళ్ళ డాడీ ఇచ్చినారు 5 కత్తెలు. అండ్ ఈసారి ఏమనుకున్నామంటే ఆరుతో పాటు హ్యాపీకి కూడా గుండు చేయించాలి అన్నట్టయితే అనుకున్నాం అనమాట. తనకు ఒకటేసారి చేయించినాం గుండు, మళ్ళీ తర్వాత చేయించలేదు. ఇంకా పెద్ద కొద్దీ చేయిస్తే బాగుండదు కదా, అంత దూరం వెళ్తున్నాం కాబట్టి హ్యాపీకి కూడా చేయించేద్దాము అన్నట్టయితే అనుకున్నాము. కానీ మా హస్బెండ్ ఏమన్నారు అంటే నేను కూడా చేయించుకుంటా అనేసి అయితే చెప్పున్నారనమాట. ఎందుకు అంటే మా హస్బెండ్ వాళ్ళ నాన్నమ్మ చనిపోయినప్పుడు అసలు గుండు చేయించుకోలేదన్నమాట. ఎందుకంటే నేను అప్పుడు హ్యాపీని 9 మంత్స్ ప్రెగ్నెంట్ తోటి ఉన్నాను కాబట్టి చేయించుకోవద్దు అన్నారు పెద్దవాళ్ళు. సో అందుకనే చేయించుకోలేదన్నమాట. ఇంకా తనకు అప్పటి నుంచి అట్లనే ఉండిపోయింది. వాళ్ళ నాన్నమ్మ అంటే చాలా ఇష్టము. మా నాన్నమ్మ చనిపోతే కూడా నేను గుండు చేయించుకోలేదు, మా ఇల్లెంటికలు అట్లనే ఉండిపోయినాయి అనుకుంటూనే ఉన్నారనమాట. ఫైనల్గా ఇంక ఇప్పుడు టైం వచ్చింది కదా, నేను కూడా తీయించుకుంటాను అన్నట్టయితే చెప్పున్నారు. సరేలే తీయించుకో అనేసి అయితే చెప్పిన అనమాట. ఇంకా 3 అయిపోతారు కదా, 4 అవ్వాలి. సో ఇంకా నేను వచ్చేసి 5 కత్తెలు ఇచ్చిన అనమాట. అట్లా 4 అయితే కంప్లీట్ అయిపోయింది. మా అన్న వాళ్ళు ఏంటి అంటే మా అన్న లియా పాప 2 గుండ్లు చేయించుకున్నారు. మా అమ్మ మరాని 5 కత్తెలు అయితే ఇచ్చారనమాట. సో అట్లా ఎంతమంది అయినా చేయించుకోవచ్చు, కానీ ఈవెన్ నెంబర్లో ఉండాలి, ఆడ్ నెంబర్లో ఉండకూడదు. అదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంక ఇక్కడ నేను కూడా కత్తెలు అయితే ఇస్తున్నాను అనమాట. కత్తెలు ఇచ్చిన తర్వాత ఇంకా డైరెక్ట్ ఏమంటారు పాతాళ గంగకి అయితే వెళ్ళిపోయినాము స్నానాల కోసము. మా వాళ్ళు ఏమన్నారు అంటే అక్కడ ట్యాప్స్ కిందనే చేసేద్దాము, అంత కిందికి ఎట్లా వెళ్తాము అన్నట్టయితే అన్నారు. కానీ ఇంత దూరం వచ్చిన తర్వాత ఇంకా పాతాళ గంగలో మునగకపోతే ఎందుకు మనం ఇంత దూరం వచ్చింది, అదే మన ఇంట్లోనే గుండు చేయించుకొని అక్కడనే నల్ల కింద స్నానం చేస్తే అయిపోతుండే కదా అని చెప్పేసి అనుకొని ఇంకా
కష్టమైనా కూడా పాతాళ గంగకైతే వెళ్ళాం అనమాట. ఆల్మోస్ట్ చీకటి అయిపోయింది. మంచిగా ప్లాన్ వేసుకున్నాను అనమాట. నేను ఏంటి అంటే మార్నింగ్ 7కి అంతా బయలుదేరిపోతే వెళ్ళే దారిలో కొన్ని టెంపుల్స్ చూసుకొని ఆ రోజే దర్శనం కంప్లీట్ చేసుకొని నెక్స్ట్ డే మార్నింగ్ ఫ్రీగా మంచిగా షాపింగ్ అంతా చేసుకొని వద్దాము అన్న ప్లాన్ అయితే నేను చేసి పెట్టుకున్నాను. కానీ మనం ఎట్లయితే ప్లాన్ చేసుకుంటామో అది అస్సలు వర్కౌట్ అవ్వదన్నమాట. మొత్తం అట్టర్ ఫ్లాప్ అయిపోయింది. అంతా గజిబిజి గందరగోళం అయితే అయ్యిందనమాట. ఇంకా చీకటి అయిపోయింది. మేము పాతాళ గంగకు వెళ్ళేసరికి స్నానాలు చేసి బయటికి వచ్చినాము. డైరెక్ట్ దర్శనంకి వెళ్దాం అనుకున్నాం కానీ అప్పటికే గుడి క్లోజ్ అయిపోయింది అనమాట. ఇంకా దర్శనానికి అయితే వెళ్ళలేదు. నెక్స్ట్ ఇంకా వచ్చేటప్పుడు అయితే మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంక ఇక్కడ చూస్తున్నారు కదా పాతాళ గంగ మొత్తం చీకటిగా ఉందనమాట. అసలు వాటర్ కూడా కనిపిస్తలేవు. అదే మార్నింగ్ టైం అనుకోండి మంచిగా కనిపిస్తుండే. ఇంక ఇక్కడ స్నానాలు అయితే చేస్తున్నాము. మేమేంటి అంటే మంచిగా సోప్స్ షాంపూస్ అన్నీ తీసుకొని వెళ్ళాం అనమాట. ఫ్రెష్గా స్నానం చేసుకోవచ్చు అని. మార్నింగ్ నుంచి జర్నీ చేస్తున్నాం కదా కొంచెం రిఫ్రెష్ అవ్వచ్చు అన్నట్టయితే అనుకున్నాం. కానీ అక్కడ అసలు అవేమీ అలో చేస్తలేరు అనమాట. జస్ట్ ఊరికే మునిగి వెళ్ళాలి అన్నట్టయితే చెప్పున్నారనమాట. ఇంకా సరేలే అని చెప్పేసి ఇంకా 3 మునుగులు మునిగేటోళ్ళు 5 మునుగులు మునిగేటోళ్ళు అట్లా మునిగేసి స్నానాలు అయితే కంప్లీట్ చేసుకున్నాము. ఇక్కడ నాదైతే చాలా జోక్ జరిగిందనమాట. వాటర్ చాలా చల్లగా ఉన్నాయి. చీకటి అయిపోయింది కదా సో వెళ్ళడానికి భయం వేస్తుంది అనమాట. ఇంకొకటి పాకరు ఉంది. పాకరలో జారిపోతున్నాను అనమాట. అందుకని ఇక్కడ మా హస్బెండ్ని పట్టుకొని అయితే మునుగుతున్నాను. నేను మునిగిపోవడమే కాక తనని కూడా ముంచేస్తున్నాను అనమాట. ఇంకా అందుకే అక్కడ అరుస్తున్నారు ఆయన. నేనేమో మంచిగా నవ్వుకుంటున్నా. ఇప్పటికీ చూసుకున్న వీడియో చాలా నవ్వు వస్తుంది అనమాట నాకు. ఇంకా చాలా క్లిప్పింగ్స్ అయితే కట్ చేసిన అనమాట. మా హస్బెండ్ జర్ర అయితే పడిపోతుండే అట్లయితే చేసిన నేను. సో ఇంకా స్నానం అంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా గంగమ్మ తల్లికి అయితే పూజ చేసుకుంటున్నాను అనమాట. మంచిగా దండం పెట్టుకొని కొబ్బరికాయ కొట్టేసి ఇంకా దీపాన్ని గంగలో వదులుదామన్నట్టు అయితే వెళ్తున్నాను అనమాట. నేనేమనుకున్నాను అంటే ఇక్కడ నెట్ లాగా ఉంది చూడండి, దాని అవతల వదిలేస్తే చాలా దూరం వెళ్తుంది దీపం అన్నట్టయితే అనుకున్నాను. కానీ కొంచెం దూరం నేను వెళ్ళేలోపే నాకు ఆ చెయ్యి కాలిపోయింది అనమాట. ఇంకా కాలిపోయేసరికి అక్కడే వదిలేసి ఇంకా దండం అయితే పెట్టుకుంటున్నాను. సో ఇంకా ఇక్కడితో నా స్నానము గంగమ్మ తల్లి పూజ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడ మళ్ళీ ఆ పాప చూడండి మంచిగా పోజెస్ అయితే ఇస్తుంది. ఇందాక చెప్పాను కదా అక్కడ రీల్ కంప్లీట్ చేయలేకపోయినాము అనేసి. ఇంకా ఇంటికి వచ్చిన తర్వాత నేను ఒక్కదాన్ని కంప్లీట్ చేయాల్సి వచ్చిందనమాట. అక్కడే చేసుంటే మళ్ళీ ఆ పాప రాణి కూడా జాయిన్ అయ్యేటోళ్ళు. కానీ అక్కడ నాకు అసలు గుర్తు కూడా రాలేదన్నమాట. ఇది ఒక రీల్ తీసుకున్నాము అనేసి ఇంటికి వచ్చిన తర్వాత ఫోన్ చూస్తే నాకు అనిపించింది. అంత బిజీగా ఉండే అనమాట. సో అట్లా ఇంటికి వచ్చిన తర్వాత ఒక రీల్ని అయితే కంప్లీట్ చేసిన. ఇక్కడ ఆరు అయితే అస్సలు సపోర్ట్ చేస్తలేడు అనమాట. ఒక్క రీల్ చేయడానికి, అది కూడా ఒక 10 సెకండ్స్ చేయడానికి నాకు ఎంత టైం పడుతుంది అంటే నేను మాటల్లో చెప్పలేను అనమాట. నాకు అంత టైం పడుతుంది. అంత టైంకైనా కొంచెం అవుట్పుట్ మంచిగానే ఇస్తాడు అనుకోండి. కాకపోతే కొంచెం కష్టపడాల్సి వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి మా గుండు బాబు ఎట్లున్నాడో కామెంట్ చేయండి. నాకైతే చాలా చాలా నచ్చింది అనమాట. యాపీకి అంత సూట్ అవ్వలేదు గుండు, కానీ ఆరుకైతే బాగా సూట్ అయింది అన్నట్టయితే అనిపించింది. ఎందుకంటే తనకు ఫస్ట్ నుంచి కూడా ఎంట్రుకలు లేవు కాబట్టి కొంచెము ఏమంటారు సిమిలరే అనిపించింది అనమాట. పెద్ద వేరియేషన్ అయితే ఏం అనిపించలేదు. సో అట్లా ఇంకా అవన్నీ స్నానాలన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత దర్శనానికి వెళ్దాము అనుకున్నాం కదా, కానీ వెళ్ళలేకపోయినాం క్లోజ్ అవ్వడం వల్ల. ఇంకా రూమ్స్ కోసం వెతుకుతూ ఉన్నాం అనమాట. మాకైతే ఎక్కడ దొరకలేదు. ఇంకా శ్రీశైలంలో ఏంటి అంటే కులాల వారీగా సత్రాలు అయితే ఉంటాయన్నమాట. అట్లా మా కులానికి సంబంధించిన సత్రానికి వెళ్ళినాము. అక్కడ కూడా మాకు రూమ్ అయితే దొరకలేదు. కానీ అక్కడ ఉన్న స్పేస్ని అయితే వాళ్ళు యూటిలైజ్ చేసుకోండి, ఇక్కడ ఉండండి, కావాలంటే భోజనాలు కూడా చేసుకోండి అన్నట్టయితే చెప్పున్నారనమాట. సరేలే కనీసం ఏదన్నా దొరికింది అన్నట్టయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అయినాము. మేము ఫస్ట్ పాతాళ గంగ దగ్గర ఒక సత్రం ఉందన్నమాట, వేరే కులం వాళ్ళది. అక్కడైతే కొంతసేపు ఉన్నాము. అక్కడ వాళ్ళని కూడా పర్మిషన్ అడిగినాం అనమాట. ఇక్కడ కూర్చొని తినొచ్చా అనేసి అడిగితే వాళ్ళు ఏమన్నారు తినకూడదు అన్నట్టయితే చెప్పున్నారనమాట. సరే ఇంక ఇక్కడ ఎందుకులే మా కులానికి సంబంధించిన సత్రానికి వెళ్దాము అనేసి అక్కడికైతే వచ్చినాము. కానీ అక్కడ కూడా దొరకలేదన్నమాట. కానీ వాళ్ళు అక్కడ ఉన్న స్పేస్ని వాడుకోమని చెప్పినందుకు ఇంకా అన్ని తెచ్చుకొని అయితే ఇక్కడ కూర్చున్నాము. నార్మల్గా పుట్టు వెంట్రుకలు తీయించిన తర్వాత అమ్మ వాళ్ళు బట్టలు పెడతారనమాట. హాయ్ హాయ్ తాత తాత అక్క 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 చెప్పు అక్క తాత తాత కాదు అక్క అవ్వా తాత ఈయన్ ఈ ఈ ఈ వాడు వచ్చేసాడనమాట ఇంకా డిస్టర్బ్ చేయడానికి. వాడు పడుకున్నాడు కదా అని చెప్పేసి నేను వాయిస్ ఓవర్ అయితే స్టార్ట్ చేస్తాను. కానీ నేను వాయిస్ ఓవర్ ఇచ్చే టైంకి కరెక్ట్ లెగిసిపోతాడు అనమాట. సో అట్లా ఇంకా అందుకని వచ్చి డిస్టర్బ్ అయితే చేస్తున్నాడు. కుట్టి బాబు జరుగు
ఇంక ఇక్కడ అమ్మ వాళ్ళు వచ్చేసి మాకు అత్త వాళ్ళకైతే ఒడిబియ్యం పెడుతున్నారనమాట. నాకు ఒక్కదానికే శారీ వచ్చేసి అమ్మ వాళ్ళు తీసుకొని వచ్చినారు. ఇంకా మిగతా అన్ని డబ్బులు ఇచ్చారనమాట. ఎవరు కావాల్సినవి వాళ్ళు తెచ్చుకోండి అన్నట్టు. ఎందుకంటే ఒకరు తెచ్చినా ఇంకొకరికి నచ్చవు కాబట్టి ఎవరు వాళ్ళే తెచ్చుకుంటే ఏ టెన్షన్ ఉండదు అన్నట్టయితే ఇంకా అందరికీ డబ్బులు అయితే ఇచ్చేసిండ్రు అనమాట అమ్మ వాళ్ళు. ఇక్కడ వచ్చేసి రానికి అక్క అయితే బట్టలు పెడుతుంది అనమాట. సో ఇంకా అక్క ప్లేస్లో ఇక్కడ మేమైతే పెడుతున్నాం అనమాట. ఇంకా బట్టలు పెట్టేసుకున్నాం. ఇంకా అవి అయితే వేసుకోవాలి కదా. బాయ్స్ అనుకోండి అక్కడే వేసేసుకుంటారు, ఏ ప్రాబ్లం లేదు. కానీ గర్ల్స్కి వచ్చేసరికి మాకు కొంచెం ఇబ్బంది అయిందనమాట. ఎక్కడికి వెళ్ళాలి అర్థం అవ్వట్లేదు. అందరూ రూమ్స్ క్లోజ్ చేసుకున్నారనమాట. ఎవరిని వెళ్ళి అడుగుతాను చెప్పండి. అప్పటికైనా అక్కడ మేము ఇవంతా చేస్తున్నప్పుడు ఒక ఇద్దరు లేడీస్ అయితే కూర్చొని ఉన్నారనమాట. ఇదంతా చూస్తూ ఉన్నారు. కరెక్ట్గా బట్టలు పెట్టే టైంకి వాళ్ళైతే వెళ్ళిపోయినారనమాట. మాకు అప్పుడు అర్థం కాలేదు. వాళ్ళు వెళ్ళిపోయేటప్పుడు అరే వీళ్ళకి రూమ్ ఉంది కదా, ఒకవేళ చేంజ్ చేసుకోవాల్సి వస్తే వాళ్ళని అడుగుదాము అన్నట్టయితే వెళ్ళి వాళ్ళ డోర్ కొట్టినాం అనమాట. వాళ్ళు అసలు డోర్ కూడా ఓపెన్ చేయలేదు. నిజంగా ఆడవాళ్ళ శత్రువులు అన్నట్టయితే అనిపించింది అనమాట. అట్లా ఇంకా చాలాసేపు వెయిట్ చేసినాము. ఒక అన్న అయితే డోర్ తీసుకొని బయటకు వచ్చిందనమాట. ఇంకా అన్ననైతే రిక్వెస్ట్ చేసినాము, ఇట్లా డ్రెస్సెస్ చేంజ్ చేసుకుంటాము అంటే సరే అనేసి ఆయన ఒప్పుకున్నారనమాట. ఇంకా లోపలికి వెళ్ళి శారీస్ అన్నీ కట్టుకొని బయటకు అయితే వచ్చినాము. సో అట్లా కొంచెం ప్రాబ్లం అయితే అయ్యిందనమాట. ఇంకా డ్రెస్సెస్ అన్నీ చేంజ్ చేసుకొని వచ్చిన తర్వాత ఒడిబియ్యం అయితే పోసేసుకున్నాము. అండ్ నెక్స్ట్ ఇంకా ఒక గంటన్నర అట్లా రిలాక్స్ అయినాం అంతే. దర్శనం వచ్చేసి మార్నింగ్ 3:30కి అంతా ఓపెన్ అయిపోతుందంట. మేము వచ్చేసి 4 o'clock'ే వెళ్ళిపోయినాం అనమాట. మార్నింగ్ వెళ్ళడం వల్ల మాకైతే మంచిగా దర్శనం జరిగింది ప్రశాంతంగా. అస్సలు ఇబ్బంది లేదనమాట. వేడి లేకుండా మంచిగా చల్లగా ప్రశాంతంగా అయితే జరిగింది. ఇన్ కేస్ ఎవరైనా ప్లాన్ చేసుకుంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ వెళ్ళడానికి ట్రై చేయండి. ఎక్కువ రష్ అయితే ఉండదు. నార్మల్ టైమ్స్లో అంత రష్ ఉండకపోవచ్చేమో, కాకపోతే శివరాత్రి దగ్గర వస్తుంది కాబట్టి కొంచెం రష్ ఉండే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి కదా. సో అట్లా అందుకనే చెప్తున్నాను అనమాట. ఇక్కడ వీడియో అనేది క్లారిటీ ఎక్కువ లేదు, ఎందుకంటే చీకటి అయిపోయింది, లైటింగ్ కూడా ఏం లేదనమాట. కాకపోతే మాకు గుర్తుగా ఉండిపోతుంది అన్నట్టయితే చీకట్లో అయినా చిన్న చిన్న క్లిప్పింగ్స్ అయితే తీసుకున్నాము. గర్భగుడిలోకి వెళ్ళేటప్పుడు ఫోన్ అలో ఉంటే మంచిగా అక్కడ కూడా మీకు షూట్ చేసి చూపించేదాన్ని, కానీ అక్కడ ఫోన్స్ అలో లేవు కాబట్టి ఇంకా అదైతే ఏం చూపించలేకపోతున్నాను అనమాట. ఇక్కడికే ఎండ్ చేసేస్తున్నా. ఇంకా దర్శనం అదంతా కంప్లీట్ అయిపోయిన తర్వాత టిఫిన్స్ చేసేసుకొని ఇంకా జాతర చేయడానికి అయితే వెళ్ళాం అనమాట. ఎక్కడికి వెళ్ళిన ఆడోళ్ళకి షాపింగ్ అయితే కంపల్సరీ కదా. సో అట్లా షాపింగ్ కూడా వెళ్ళి చిన్న చిన్న షాపింగ్స్ అయితే చేసిన అనమాట. ఎక్కువ ఏం చేయలేదు. యాపీకి గుండు చేయించినాం కాబట్టి యాపీకి మెయిన్గా క్యాప్ తీసుకోవాలి అన్నట్టయితే వెళ్ళినా అనమాట. ఎందుకు అంటే తను ఒకవేళ కింద పడిపోయినా దెబ్బ తగలకుండా ఉంటుంది అన్నట్టు క్యాప్ అయితే ఫస్ట్ కావాలి అన్నట్టయితే అనుకొని ఇంకా షాపింగ్కి అయితే బయలుదేరినాం. కానీ ఒకటి అనుకుంటే ఎన్నో కొనుక్కుంటూ ఉంటాం కదా. అట్లా ఒక్కొక్కటి చూస్తూ పిల్లలకి బొమ్మలు అట్లా అవన్నీ అయితే కొనుక్కున్నాను అనమాట. అండ్ ఇంకొకటి నా ఫోన్లో ఛార్జింగ్ అస్సలు లేకుండే నేను ఇంకా పాలధార పంచదార వెళ్ళినామని చెప్పిన కదా, అక్కడ అసలు షూట్ చేయలేనేమో అనేసి మస్తు బాధపడినా అనమాట. కానీ అనుకోకుండా మేము షాపింగ్కి వెళ్ళినప్పుడు అక్కడ నాకు ఛార్జింగ్ షాప్ అయితే కనిపించింది అనమాట. అరే ఇది నా కోసమే పెట్టినారేమో అన్నట్టు అయితే అనిపించింది. కానీ కొంచెం భయం అయిందనమాట, ఫోన్స్ ఏమైనా తారుమారు చేసేస్తారేమో అన్నట్టు. కానీ అక్కడ చాలా మంది అయితే పెట్టించుకుంటున్నారు, స్వాములు కూడా పెట్టించుకుంటున్నారు అనమాట. ఇంకా ఇంతమంది పోంది నాది ఒక్కదాందే పోతుందా ఫోన్ అన్నట్టయితే ధైర్యం చేసి అయితే ఇచ్చిన అనమాట. అందుకనే షాపింగ్ వీడియో ఎక్కువగా షూట్ చేయలేకపోయినా ఇంకా వాళ్ళకి ఇచ్చేసి షాపింగ్ అంతా చేసేసి వచ్చిన తర్వాత మళ్ళీ రిటర్న్లో అయితే ఫోన్ తీసుకున్నాను అనమాట. సో అట్లయితే జరిగిందనమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా మార్నింగ్ 7:30, 8కే అనమాట. ఆల్మోస్ట్ అన్నీ ఓపెన్ అయిపోయినాయి షాప్స్ అన్నీ. ఇంక ఇక్కడ యాపీకి అయితే చెప్పాను కదా క్యాప్ తీసుకోవాలి అని చెప్పేసి, నార్మల్ క్యాప్ కాకుండా ఇట్లాంటిది తీసుకుంటున్నాను అనమాట. ఇన్ కేస్ తను కింద పడిపోయినా దెబ్బ తగలదు అన్నట్టు. ఇదే అండి ఇంకా ఈరోజు ఈ వ్లాగ్ మీకు ఎట్లా అనిపించింది? ఇన్ కేస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు.